నమస్తే వెల్కమ్ టు జిల్లా డైరీలో ముందే హెడ్లైన్స్. అమరావతి రాజధానిని మార్చకూడదన్న శ్రీనివాసరావు, కేంద్ర ప్రభుత్వం గెజిట్ చేయాలన్న ఏపీ సిపిఎం కార్యదర్శి. నర్సరావుపేట హాస్టల్లో ర్యాగింగ్ పై చెదలవాడ స్పందన, ఎన్సీసీ అధికారి వార్డెన్ సస్పెండ్ చేయాలన్న ఎమ్మెల్యే. ఆందోళన చేపట్టిన వరంగల్ పాలిటెక్నిక్ విద్యార్థులు, తమ కాలేజీకి నూతన భవనం నిర్మించాలని డిమాండ్. అల్లూరు జిల్లా చిత్తూరు ఏజెన్సీలో పెరుగుతున్న వరద, ప్రమాదకర స్థాయికి చేరుకున్న డొంకాయి జలాశయం. స్విగ్గీ బ్యాగ్ లో 13 కేజీల గంజాయి పట్టివేత, నలుగురిని అరెస్ట్ చేసిన మేడ్చల్ ఎక్సైజ్ పోలీసులు. మంచిర్యాల జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునందన్ రావుపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుపై అసత్య ఆరోపణలు మానుకోవాలని వారు హితవు పలికారు. లక్షిపేట్, దండపల్లి మండలాల్లో వేర్వేరుగా నిర్వహించిన మీడియా సమావేశాల్లో కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. అమెరికా నుంచి టూరిస్టులు అప్పుడప్పుడు వస్తే నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఎలా తెలుస్తుందని రఘునందన్పై ధ్వజమెత్తారు. విద్య, వైద్యం, ఎత్తిపోతల పథకాలకు ప్రత్యేక నిధులు తీసుకొచ్చిన ఘనత ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ అన్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. బీజేపీ వాళ్ళు చేసిన ప్రక్రియ చూసుకుంటే ఈ నేషనల్ హైవే గురించి మనం ఎన్నో పర్యాలుగా ఆలోచిస్తున్నాం. మొదటిసారిగా ఎక్కడి నుంచి వెళ్ళి దారి తీశారు, ఎటుపోయింది, ఆ రోడ్ మ్యాప్ ఎక్కడి నుంచి వచ్చింది, మొదట రెండో విడత, మూడో విడత, ప్రతి విడత కల్లా చేంజ్ చేస్తూ పోతున్నారు. మీ ప్రక్రియ ఏంటి? మీకున్నటువంటి ఆలోచన ఏంటి? మీ విజన్ ఏంటి? మేము అడుగుతున్నాం. ఎందుకని ఇన్నిసార్లు మార్పు చేస్తున్నారు? ఇప్పుడు మనకున్నటువంటి ఎల్లపల్లి ప్రాజెక్టు కింద ముప్పుకు గురైనటువంటి చాలా రైతులు మొన్నటి వరకు వాళ్ళు ఇప్పటి వరకు మనకు రాలేదు డబ్బు అని చెప్పి కొంతమంది ఇప్పటికి అంటున్నారు. వాళ్ళు ఆ రకంగా నష్టపోయి బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా గోదావరి వెంట మీరు రోడ్డును తీసుకొని వెళ్ళి అమరావతి రాజధానిని మార్చకుండా చట్టం తీసుకురావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. అమరావతిపై కేంద్రం గెజిట్ చేయాలని ఆయన కోరారు. రాష్ట్రానికి ప్రతి విషయంలో బీజేపీ అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్కి 56,000 కోట్లు ఇచ్చిన ఏపీకి కేంద్రం 15,000 కోట్లు మాత్రమే ఇచ్చిందని శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. 15,000 కోట్లు కూడా అప్పో గ్రాంటో తెలియని పరిస్థితి ఉందని ఆయన అన్నారు. మోదీ ఆదేశాలతో జగన్ ఏపీని ఆదానికి అప్పగించారని ఆరోపించారు. రాష్ట్ర వనరులను ఆదాని సంస్థలు లూటీ చేస్తున్నాయని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదాని లాంటి సంస్థలపై సీఎం చంద్రబాబు దృష్టి సాధించాలని కోరారు. రాజధాని మాస్టర్ ప్లాన్ చేయాలంటే 20 ఏళ్ళు పడుతుంది. మళ్ళా చైనా, మళ్ళా సింగపూర్, మళ్ళా జపాన్ అంటే అవ్వదు. ఈ 5 ఏళ్లలో అసెంబ్లీ, పార్లమెంటు, క్వార్టర్స్ ఇవన్నీ కూడా పూర్తి చేసేసుకుంటే ముందు ఎవరు కూడా రాజధాని ఇంకోసారి తరలించడానికి సాహసం చేయకుండా ఉండే విధంగా చట్టం తెచ్చాలి. రాష్ట్రానికి ద్రోహం చేసిన కేంద్ర ప్రభుత్వం యొక్క అసహాయం, ఒక రకంగా ద్రోహం ఎన్నుపోటు పొడుస్తున్న పరిస్థితి మనకు సహాయం చేయకుండా ఒట్టి మాటలు చెప్పి బీహార్కి 56,000 కోట్లు ఇవ్వటం ఏంటి, మనకు మాత్రం 15,000 కోట్లు, అది కూడా అప్పో గ్రాంటో తెలియనటువంటి ఒక అగమ్య గోచరమైనటువంటి దీంట్లో మనకి ఇవ్వటం ఏంటి? ఈ రెండింటి మధ్య కనీసం ప్రశ్నించగలిగిన పరిస్థితి కూడా లేదా ప్రభుత్వానికి? బీహార్కి 56,000 కోట్లు ఎందుకు? పల్నాడు జిల్లా నర్సరావుపేట ఎస్ఎస్ఎన్ కాలేజ్ హాస్టల్లో జరిగిన ర్యాగింగ్ పై ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు స్పందించారు. హాస్టల్ను ఆయన నిశితంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 3rd ఇయర్ ఎన్సీసీ క్యాండిడేట్లు సెకండ్ ఇయర్ విద్యార్థులను ర్యాగింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో తాను హాస్టల్ను సందర్శించినట్లు అరవింద్ బాబు తెలిపారు. 3rd ఇయర్ ఎన్సీసీ క్యాడెట్ సెకండ్ ఇయర్ విద్యార్థులను కర్రలతో కొట్టిన ఘటనను ఎమ్మెల్యే ఖండించారు. ఎన్సీసీ అధికారి, హాస్టల్ వార్డెన్ రాజును సస్పెండ్ చేయాలని కాలేజీ యాజమాన్యాన్ని ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆదేశించారు. అయితే ఇటువంటి చర్యలు మరి ర్యాగింగ్ చర్యలు కొన్ని తెలియకుండా జరుగుతుంటాయి కాబట్టి కాలేజీ యాజమాన్యం కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఎక్కువగా టీచర్లు
కాలేజీ యాజమాన్యం లేనప్పుడే జరుగుతుంది. నైట్ టైం హాస్టల్ జరుగుతుంటాయి కాబట్టి దాని మీద తప్పనిసరిగా దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకోమని చెప్పి ఎస్పీ గారిని అదేవిధంగా కాలేజీ యాజమాన్యాన్ని కూడా కోరుతున్నాము. అదేవిధంగా మీడియా వాళ్ళు కూడా ఒక నిఘా పెట్టి వీటి మీద మరి ఎక్కడైతే హాస్టల్స్లో ఇటువంటి జరుగుతున్నాయో వాటి మీద నిఘా పెట్టి ఉండటం మంచి పద్ధతి అని తెలియజేస్తున్నాను. అదేవిధంగా పోలీసు వారు కాలేజీ యాజమాన్యం కూడా ఇద్దరు కూడా కలిసి దీని మీద చర్యలు తీసుకోమని మరొకసారి మీడియా ముందు తెలియజేస్తున్నాను. ఎక్కడైతే ఇటువంటి చర్యలు మరి ర్యాగింగ్ చర్యలు కొన్ని తెలియకుండా జరుగుతుంటాయి కాబట్టి కాలేజీ యాజమాన్యం కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఎక్కువగా టీచర్లు కాలేజీ యాజమాన్యం లేనప్పుడే జరుగుతుంది. నైట్ టైం హాస్టల్ జరుగుతుంటాయి కాబట్టి దాని మీద తప్పనిసరిగా దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకోమని చెప్పి ఎస్పీ గారిని అదేవిధంగా కాలేజీ యాజమాన్యాన్ని కూడా కోరుతున్నాను. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని టీడీపీ నాయకుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లాలో గ్రానైట్ తవ్వకాల్లో బాలినేని అక్రమాలకు పాల్పడ్డాడని ఆయన ఆరోపించారు. మాజీ మంత్రి విడుదల రజనీతో కలిసి బల్లికురువలో 100 హెక్టార్లో మైనింగ్ భూములు కొట్టేయాలని బాలినేని ప్రయత్నించారని పెద్దిరెడ్డి తెలిపారు. ఇక బాలినేని వియ్యంకుడి పేరుతో 1400 ఎకరాలు మైనింగ్ భూమిలోనూ దోచుకున్నారని ఆరోపణలు గుప్పించారు. బాలినేని అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి కోరారు. ఒంగోలు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు వచ్చి అవాకులు చవాకులు పేలిపోయారు. యాక్చువల్గా ఆయన ఉనికిని కాపాడుకోవడానికి వచ్చాడా లేదు అతను ఏదైనా అతని భవిష్యత్తు కోసం మరి కార్యకర్తలందరినీ ఇబ్బందులు పెట్టి ఈరోజు నట్టెట్లో వదిలేసిపోయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి చరిత్ర ప్రకాశం జిల్లాగా రాష్ట్ర స్థాయిలో తెలియాలా. వాస్తవాలు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలలో బాలినేని ఒక డాన్గా ఈ జిల్లా మాఫియాగా మరి గ్రానైట్ మాఫియాని ఆయనే పెంచిపోసి ఇచ్చాడు. నువ్వు చేసినటువంటి అవినీతి అక్రమాలు ప్రజలకు తెలియాలి కాబట్టి ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా రేపు నీ మీద సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి. నువ్వేదో పెద్ద మగోళ్ళలాగా మాట్లాడావు. వైఎస్ఆర్సీపీ ఒంగోలు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు వచ్చి అవాకులు చవాకులు పేలిపోయారు. యాక్చువల్గా ఆయన ఉనికిని కాపాడుకోవడానికి వచ్చాడా లేదు అతను ఏదైనా అతని భవిష్యత్తు కోసం మరి కార్యకర్తలందరినీ ఇబ్బందులు పెట్టి ఈరోజు నట్టెట్లు. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులు రోడ్డెక్కారు. 10 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వము తమ కళాశాలను పట్టించుకోలేదని వారు వాపోయారు. కాలేజ్కి భవనం కట్టాలని 2014లో విద్యార్థులు మెమరాండం అందించారు. అప్పటి నుండి పాలిటెక్నిక్ కాలేజ్ని పట్టించుకోలేదని కనీస మరమ్మతులు కూడా చేయలేదని విద్యార్థులు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తున్నా విద్యార్థులకు చేసిందేమీ లేదని వెంటనే 25 కోట్ల రూపాయలు మంజూరు చేసి కొత్త భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. వర్షం కురిస్తే ప్రస్తుతం ఉన్న భవనంలో మోకాల లోతులు నీళ్లు వస్తాయని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలోనే పేరు పొందినటువంటి 2వ ర్యాంక్ ఉన్నటువంటి వరంగల్ పాలిటెక్నిక్ కాలేజ్ బిల్డింగ్ దాదాపు 10 సంవత్సరాల నుంచి ఎప్పుడైనా కూలిపోతుందని చెప్పేసి ఎన్ఐటి వరంగల్ సర్వే చేసి 2014లోనే చెప్పడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గడిచిన 10 ఏళ్ల కాలంలో ఏ మాత్రం కూడా మరమ్మతులు చేయకుండా పేద విద్యార్థుల ప్రాణాలతోటి రక్షణ లేకుండా చెలగాటమాడుతుంది. మరో పక్క విద్యార్థుల కోసము విద్యార్థుల ప్రభుత్వం అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి దాదాపు 5-6 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా 2014 నుంచే ఈ రోజు వరకు కూడా ఎన్ఐటి వరంగల్ వాళ్ళు సర్వే చేసి ఇచ్చినప్పటికీ కూడా 2024కే కాలేజ్ బిల్డింగ్ కూలిపోతుందని చెప్పడం జరిగింది. దాదాపు 2000 మంది స్టూడెంట్స్ ఈ కాలేజీలో అవుతున్నారు. 7-8 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 2000 మంది విద్యార్థులకు రక్షణ కల్పించాలంటే వెంటనే 25 కోట్ల బడ్జెట్ కేటాయించి వరంగల్ కొత్త కాలేజ్ బిల్డింగ్ పాలిటెక్నిక్ కాలేజ్ బిల్డింగ్ నిర్మించినప్పుడే భవిష్యత్ తరాలు విద్యార్థులు చదువుకుంటారు. ఈ నెల 28 నుంచి ఆగస్టు 3 వరకు ఏజెన్సీలో మావోయిస్టుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ములుగు ఏజెన్సీలో మావోలు దుశ్చర్యలకు పాల్పడకుండా గొత్తికోయ గూడలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. గొత్తికోయల స్థితిగతులను అడిగి తెలుసుకుంటూ చట్ట వ్యతిరేక పనులు పాల్పడే వారికి సహకరించవద్దని కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇక ములుగు జిల్లా ఏటూరు నాగారం, మంగంపేట, తాడ్వాయి, కన్నాయిగూడ మండలాల్లో మావోయిస్టు రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఏజెన్సీలో మావోయిస్టు అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు నిర్వహించనున్నారు. మావోయిస్టుల ఫోటోలతో పోస్టర్లను గోడలు, చెట్లకు అంటించి వారు ఆచూకీ చెప్తే నగదు బహుమతి ఇస్తామని తెలిపారు. చనిపోయింది ఇక్కడే ఉన్నాడు.
ఎంత ముసలి అల్లూరి సీతారామరాజు జిల్లా చిత్తూరు ఏజెన్సీలో వరద మళ్లీ పెరుగుతోంది. చిత్తూరు వద్ద శబరి నది ఎగపోటుకు గురవుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొండరాయి జలాశయం ప్రమాద స్థాయికి చేరింది. జలాశయం పూర్తి నీటి నిల్వ స్థాయి 1037 అడుగులు కాగా 1036 అడుగులు చేరింది. దీంతో అధికారులు 4 గేట్లు ఎత్తి 8478 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక శబరి నీటి మట్టం ఇప్పటికే 39 అడుగులకు చేరింది. దీంతో 4 మండలాల్లోని సుమారు 200 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 50కి పైగా గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. భారీగా వరద పెరుగుతుండటంతో ముప్పు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఏపీలో నల్ల బంగారం తవ్వకాలపై రాష్ట్ర ప్రజల ఆశలు చిగురిస్తున్నాయి. ముఖ్యంగా బొగ్గు నిక్షేపాలున్న ప్రాంత వాసులు తమకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని గంపెడ ఆశలతో ఉన్నారు. మరి ఆంధ్ర సింగరేణిగా పేరుగాంచిన చింతలపూడి బొగ్గు గనుల తవ్వకాలు కూటమి సర్కార్లోనైనా ప్రారంభమవుతాయా? తవ్వకాలు ప్రారంభిస్తే ఏపీకి ఏ మేర లాభం చేకూరుతుంది? ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఏంటి? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకి అతి సమీపం దగ్గరలో ఉన్న చింతలపూడి మండలాల్లో అంటే చింతలపూడి మండలంలో కొన్ని చోట్ల అంటే కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో ఇక్కడ బొగ్గు సంబంధించి నిక్షేపాలు ఉన్నాయని చెప్పి గత 2017 నుంచి కూడా ఇక్కడ తవ్వకాలన్నీ జరపడం జరిగింది. అక్కడ బోర్లు వేయడం గట్రా జరిగింది. అక్కడ కొన్ని ఆ ఏరియాలో అసలు బొగ్గు నిక్షేపాల గురించి ఆ ఏరియా సమస్యల గురించి ఒక్కసారి అడిగి ఊళ్ళో మనం అడిగి రైతుల్ని అక్కడ స్థానికులను అడిగి తెలుసుకుందాం. ఏపీలో నాణ్యమైన బొగ్గు గనులు ఉన్నట్టు 2015లోనే అప్పటి ప్రభుత్వం గుర్తించింది. ఖమ్మం జిల్లాను ఆనుకొని కేజీ బేసిన్ పరిధిలోని చింతలపూడి, నూజివీడు సమీప ప్రాంతాల్లో బొగ్గు నిల్వలున్నట్లు గుర్తించింది కేంద్ర జియాలజికల్ సర్వే సంస్థ. దీంతో గనులపై 4 ఏళ్లుగా ప్రయోగాలు సాగించింది. సుమారుగా 2000 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు ఉంటుందని అంచనా వేశారు. ఆ ప్రాంతాలను 4 బ్లాకులుగా విభజించి మైనింగ్ ఎక్స్ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పరిశీలన జరిపారు. అయితే బొగ్గు గనుల పరిశోధనలు పూర్తి చేసి ఈ గనుల తవ్వకాలను 2017 నాటికే ప్రారంభిస్తామని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కానీ చంద్రబాబు ఓటమి పాలై ఆ తర్వాత వైసీపీ సర్కారు కొలువుదీరటంతో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఎన్డీఏ కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో చింతలపూడి నియోజకవర్గ ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గత టీడీపీ హయాంలో పరిశోధనలు జరిగాయని, ఆ తర్వాత వచ్చిన వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం చేయడంతో బొగ్గు గని తవ్వకాలు, పరిశోధనలు ఆగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఎన్డీఏ ప్రభుత్వం తక్షణం స్పందించి నిక్షేపాల తవ్వకాలు జరపాలని కోరుతున్నారు. అదే జరిగితే ఏపీకి నల్ల బంగారం కొరత తీరుతుందంటున్నారు. బొగ్గు కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అలాగే రాష్ట్రానికి ఆదాయ వనరుగా మారుతుందని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశిస్తున్నారు. మా రేచర్ల గ్రామంలో బొగ్గు అనేది నల్ల బొగ్గు అనేది చాలా ఉంది. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా ఈ రేచర్ల గ్రామం పక్కన ఉన్న 5-6 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో కూడా బొగ్గు చాలా నిక్షేపమై ఉంది. ఇక్కడ బోరు 100 అడుగులు వేయగానే నల్లగా వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఇదివరకు ప్రభుత్వంలో కూడా సర్వేలు చేశారు దీన్ని. ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని చొరవ తీసుకొని దీన్ని డెవలప్ చేయగలిగితే ఉద్యోగ అవకాశాలు కూడా చాలా మెరుగ్గా ఉంటాయి. ప్రతి గ్రామానికి కూడా ఇది చాలా మెరుగ్గా ఉంటుంది. ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని దీన్ని త్వరగా మళ్ళీ సర్వే చేసి దీన్ని గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి తప్పకుండా దీన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరికి కూడా సహాయపడేలాగా ఉంటుందని మేము ఈ రేచర్ల గ్రామం తరఫున తెలియజేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలోని 2 గనులకు సంబంధించి సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో 15 ఏళ్ల క్రితం సర్వే జరిగింది. సింగరేణి తీసుకుంటే రవాణాకు ఇబ్బంది ఉండదనే చర్చలు జరిగాయి.
ఇక్కడి బొగ్గు నమూనాలను పరిశీలించి గ్రేడ్ 1 తేల్చిన అధికారులు సుమారు 50 ఏళ్లకు సరిపడా నిల్వలున్నట్లు MECL సంస్థ అధ్యయనంలో తేలింది. ఈ బొగ్గు గనులకు సంబంధించి దాదాపు పనులన్నీ పూర్తి కావడంతో తవ్వకాలు మొదలు పెడతారని భావించారు. కానీ ఆ దిశగా అడుగులు పడలేదు. రాష్ట్ర విభజనతో ఈ బొగ్గు గనుల అంశం మరుగున పడిపోయింది. అయితే ఇటీవల దేశవ్యాప్తంగా బొగ్గు గనుల వేలం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని బొగ్గు నిల్వల అంశం తెరపైకి వచ్చింది. కేంద్ర గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కొత్త బొగ్గు గనుల్ని అన్వేషించాలని GSI అధికారులను సూచించారు. దీంతో మళ్లీ ఏపీ వాసుల్లో ముఖ్యంగా బొగ్గు నిక్షేపాలు ఉన్న ప్రాంత ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. బొగ్గు గనుల నిక్షేపాలకు మోక్షమెప్పుడో అని ఎదురు చూస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి అయితే చింతలపూడి నియోజకవర్గంలో శెట్టివారి నామవరం, రేచర్ల, వెంకటాపురం, రఘునారామపురం, గనిచర్ల తదితర ప్రాంతాల్లో భారీగా పరీక్షలు చేయగా వాటిలో నామవరం మొదటి ప్రాంతం మొదటి పాయింట్ వద్ద 51 మీటర్ల లోతులు బొగ్గు ఉన్నట్లు జియాలజిస్టులు అధికారులు తేల్చెప్పడం జరిగింది. కెమెరామెన్ వర్ధన్తో సతీష్, స్వతంత్ర టీవీ, చింతలపూడి గ్రామం నుంచి. స్విగ్గీ బ్యాగుల్లో అక్రమంగా గంజాయి తరలిస్తున్న 4 సభ్యుల ముఠాను మేడ్చల్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. స్విగ్గీ బ్యాగుల్లో గంజాయి పెట్టుకుని తరలిస్తున్నారంటూ చెక్ పోస్టులను విశ్వసనీయంగా సమాచారం అందింది. ఈ సమాచారం మేరకు గంజాయి తరలిస్తున్న వారిని పోలీసులు తనిఖీ చేశారు. నిందితుల నుండి 13 కేజీల గంజాయి, 4 మొబైల్ ఫోన్లు, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ నవనీత తెలిపారు. వరంగల్ నగరంలోని హంటర్ రోడ్లో దొంగలు హల్చల్ చేశారు. సుమారు 4 షాపుల్లో దొంగతనం చేశారు. 4 ఐరన్ అండ్ హార్డ్వేర్ షాపులలో దొంగలు చొరబడ్డారు. షాప్ యజమానులు షాపులు తెరిచేందుకు వచ్చినప్పటికీ షెల్టర్ తాళాలు పగలగొట్టి ఉండడాన్ని గమనించారు. దీంతో మట్టెవాడ పోలీసులకు షాపుల యజమానులు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో విచారణ చేపట్టారు. షాపుల నుంచి సుమారు 40,000 రూపాయల నగదు పోయినట్లు యజమానులు తెలిపారు. వివిధ సందర్భాలలో పట్టుబడిన అక్రమ మద్యాన్ని చిత్తూరు జిల్లా పలమనేరు పోలీసులు ధ్వంసం చేశారు. ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రవి, అర్బన్ సిఐ చంద్రశేఖర్, గంగవరం సిఐ చిన్న గోవింద్ ఆధ్వర్యంలో మద్యాన్ని ధ్వంసం చేశారు. వివిధ కేసుల్లో పట్టుబడిన అక్రమ మద్యం, టెట్రా ప్యాకెట్లు, సారాయి బాటిళ్లను డాంపింగ్ యార్డ్ వద్ద జేసీబీలతో తొక్కించి ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన మద్యం విలువ దాదాపు 12 లక్షల రూపాయలు ఉంటుందని అసిస్టెంట్ సూపరింటెండెంట్ రవి తెలిపారు. ఎవరైనా అక్రమ మద్యం తరలించి నాటుసారా తయారు చేసిన కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. పల్మేరు రావడం జరిగింది. పల్మేరు అర్బన్లో అక్రమ మద్యం కర్ణాటక గురించి 49 కేసులు, 4 లీటర్లు 392 లీటర్లు, దాని విలువ 2,74,995. సారాయి 5 కేసులు, 29 లీటర్లు, 8,750 లీటర్లు రూపాయలు. మొత్తం 54 కేసుల్లో 422 లీటర్లు అక్రమ మద్యము, సారాయి 2 కలిపి 2,83,775 రూపాయలు సీజ్ చేసి తర్వాత నాశనం చేసి జరిగింది ఈరోజు. తర్వాత అంటే గంగవరం 32 కేసుల్లో 1,386 లీటర్లకు గాను 9,70,863 విలువ, దాని విలువ సీజ్ చేసి. విశాఖ జిల్లా పెందుర్తిలో చిన్నారుల కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. కిడ్నాపర్ను పెందుర్తి పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ తరలించారు. ఒడిశాలోని గంజాం జిల్లా కల్లికోట ప్రాంతానికి చెందిన మినిత ప్రధాన్ ఇద్దరు పిల్లలు ఈ నెల 18న ఒడిశాకి చెందిన వాసుదేవ జల్లి కిడ్నాప్ చేశాడని పోలీసులు తెలిపారు. మినతి సోదరుని తనకు ఇచ్చి పెళ్లి చేసేందుకు నిరాకరించడంతోనే కోపంతో వాసుదేవ జల్లి పిల్లల్ని కిడ్నాప్ చేసినట్లు చెప్పారు. మినతి ఫిర్యాదుతో కల్లికోట పోలీసులు 0 FIRలో నమోదు చేసి పెందుర్తి పోలీసులకు బదిలీ చేశారు. ఒక్క ఫోన్ కాల్ ఆధారంగా నిందితుడు వాసుదేవ జల్లిని పెందుర్తి పోలీసులు పట్టుకున్నారు. పిల్లలను తల్లికి అప్పగించారు. తారీఖున ఒక కిడ్నాప్ కేసు అనేది మైనర్ బాలికని కిడ్నాప్ చేసే సంఘటన ఒకటి జరిగింది. ఇందులో మినుతి ప్రధాన్ అనే ఒక మహిళ తన 2 పిల్లలు బాబు పాప ఇద్దరితో పాటు ఈమె
సొంత ఊరు ఒరిస్సాలో కాలికట్ అనే పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంటుంది. కాబట్టి ఆమె చెల్లి, తల్లి, తమ్ముడు వీళ్ళంతా కూడా గతంలో విజయవాడలో పనిచేశారు. 2 మాసాల క్రితం ఆమెమో ఇక్కడికి పనికి వచ్చింది. వాసుదేవ్ జల్లి అని చెప్పి, వాసుదేవ్ జల్లి ఆయన కూడా ఇక్కడ విజయవాడలో పనిచేసేవాడు. గత నెల 16వ తారీఖున ఇక్కడికి వచ్చి ప్లాన్ వేసుకుని 18వ తారీఖున ఉదయాన్న అంటే రోజు ఉదయం ఈవిడ పనికి వెళ్ళిపోతుంది, పిల్లల్నింట్లో వదిలి మళ్ళీ సాయంత్రం వస్తుంది. ఆ రోజు కూడా అలాగే ఈవిడ ఉదయం పనికి వెళ్ళిపోయింది. పనికి వెళ్ళిపోయి తిరిగి వచ్చేసరికి పిల్లలు కనపడలేదు. వెంటనే ఆవిడ అక్కడ చెక్ చేసుకుని వాళ్ళందరికీ చెప్పి వీడు కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజపూడిలో పట్టపగల దొంగలు బీభత్సం సృష్టించిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి 10 కాసుల బంగారం, 3,50,000 నగదు అపహరించుకుపోయారు. సిదిరి శివదుర్గ జగ్గంపేటలోని తన బంధువులు ఇంటికి పరామర్శకు వెళ్లినప్పుడు దొంగలు దోచుకున్నారు. ఇంటికి తాళాలు వేయటం, దొంగలు ఇంట్లో చొరబడి బంగారం, నగదు ఎత్తుకుపోయినట్లు బాధితురాలు తెలిపారు. ఇక బాధితులు చేసిన ఫిర్యాదు మేరకు జగ్గంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇల్లు కట్టుకుందాం అని చెప్పేసి దాచుకొని బ్యాంకులో వేసిన డబ్బులు సార్ మా వాళ్ళు పని ఉన్నాయని చెప్తే వ్యవసాయ పెట్టుబడులు కానీ తెచ్చేవండి. ఇంటికి తెచ్చి వాళ్ళకి ఇచ్చాను సార్. మళ్ళీ మా అత్తయ్య గారు వాళ్ళ తమ్ముడు వాళ్ళకి అండి ఇస్తే పొగ కమ్మేసుకొని ఇచ్చేసారండి. మళ్ళీ 4 డబ్బులు కార్తీక మాసంలో ఇల్లు పడగొట్టుకుందాం అని చెప్పేసి డబ్బులు ఇచ్చేస్తే అవి తెచ్చి బీరువాలో పెట్టుకున్నామండి. డబ్బులు బీరువాలో పెట్టుకుని తాళాలు అయ్యి బాగానే వేసుకుంటామండి. నిన్న లక్షవారం నాడు మధ్యాహ్నం నుంచి బ్యాంకులో వేసేద్దామని చెప్పేసి లక్షవారం పొద్దున్నే డబ్బులు అనేవి లెక్క పెట్టుకుని పేపర్ మీద రాసి కవర్లో పెట్టేసి బ్యాగ్లో పెట్టేయండి. ఇది మధ్యాహ్నం ఉదయం డ్యూటీకి వెళ్ళేసరి వచ్చి భోజనం చేసి బ్యాంక్ వెళ్దాం కదా అనేసరికి మా మధ్యగారికి ఇలా బాగోలేదని చెప్పాను. చెప్పగానే హడవడిగా తాళాలు వేసుకొని ఇంట్లో వాళ్ళందరూ జగ్గంపేట వెళ్ళిపోయాము. జగ్గంపేట వెళ్ళిపోతే ఆయన ఇంకెలా కాలం చేశారు. హడవడిలో ఇంక ఇంటికి రాలేదండి. మేము ఇంటికి రాకపోతే 6, 7 ఆ టయానికి మావయ్య గారు అలా ఇంటికి వచ్చారంటండి. ఒకసారి బనగానపల్లెలోని కొండపేట శ్రీ అమ్మవారి ఆలయంలో శ్రీ వాసవిమాత శబరి అలంకరణలో దర్శనమిచ్చారు. ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య మహిళా సంఘం, శ్రీ వాసవి సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అమ్మవారిని వివిధ రకాల పండ్లు, కూరగాయలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్నడూ లేని విధంగా వైభవంగా అమ్మవారిని అలంకరించి పూజలు నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. వాసవి మాత ఆశీస్సులు అందరిపై ఉండాలని వారన్నారు. ఇక ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య సంఘం నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాసంలో ఈ యొక్క ప్రజలందరినీ కూడా సుభిక్షంగా ఉండడానికి ఆషాఢ మాసంలో ఆషాఢ మాస సందర్భంగా ఈరోజు మన అమ్మవారిలో శాకాంబరి అలంకారం ఏర్పాటు చేయబడింది. ఇప్పుడు చేసిన అలంకారము ముందు ఎప్పుడూ కూడా చేయలేదు. ఇది ఇవాల్టి జిల్లా డైరీ. కీప్ వాచింగ్ స్వతంత్ర.